హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి TSEAPC 2024 ఎవరైతే ఎగ్జామ్ రాసినారో, సో ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకైతే ఈరోజు అయితే అప్డేట్ అనమాట. ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి సీట్ అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ అవబోతున్నాయి. ఫస్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఈరోజే రిలీజ్ అవుతాయా అనేసి మీరు అనుకోవచ్చు. సో దానికి కూడా ప్రూఫ్ చూపిస్తాను. అంతకంటే ముందు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, లైక్ సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మనకి అలాట్మెంట్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ జాయినింగ్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే జాయినింగ్ లెటర్ అనేది ఆఫ్టర్ పేయింగ్ ఫీ యూ నీడ్ టు డౌన్లోడ్ ఇట్. ఎందుకంటే ఫీ పేమెంట్ కూడా ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను ఇక్కడ. సో మనం ఫస్ట్ వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ తర్వాత వచ్చేసి ఫీ పేమెంట్ ఎలా చేయాలి, ఆ తర్వాత వచ్చేసి జాయినింగ్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడైతే ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే తీయండి. ఒక్క విన్నపం ఫ్రెండ్స్, ఏంటి అంటే సో మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మీకు అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ సహా నేనైతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు వచ్చేసి ఏంటి అంటే లైక్ సీట్ అలాట్మెంట్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి, జాయినింగ్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఫీ పేమెంట్ చేయాలి, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ అయితే వన్ బై వన్ అయితే మనం చూసేద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, వన్స్ మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి క్యాండిడేట్ లాగిన్ అనేది దానిపై అయితే క్లిక్ అయితే చేయండి. సో వన్స్ మనకి సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ పై క్లిక్ చేస్తే ఆ తర్వాత మీరు మీ లాగిన్ ఐడి ఏదైతే ఉందో అల్లుకి నెంబర్ అవి అని మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి ఇలాంటి ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, జాయినింగ్, వ్యూ జాయినింగ్ అండ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేసి కనిపిస్తూ ఉంటుంది ఇందులోంచి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో అలాట్మెంట్ ఆర్డర్ అనేసి దీనిపై అయితే క్లిక్ అయితే చేయండి. సో అలాట్మెంట్ ఆర్డర్ కోసం మనమైతే ఫీ పేమెంట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మీరైతే ఏంటి అంటే విత్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరైతే పేమెంట్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ పే ట్యూషన్ ఫీ పై ఆన్లైన్ పై క్లిక్ చేయగానే సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ట్యాబ్ మరొకటి ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ నెట్ బ్యాంకింగ్ ఆర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. మీకు ఎంత ఫీ పేమెంట్ చూపిస్తుందో అంత, ఓకేనా. సో ఇక్కడ శాంపిల్ చూపిస్తున్నాను. సో మేక్ షూర్ ఇక్కడైతే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. సో ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది, చూసుకోండి ఒకసారి. సో అందులోనే అలాట్మెంట్ ఆర్డర్లోనే మీకు ఫీ పేమెంట్ ఎంత అంటే ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది. సో మొత్తం అంత అమౌంట్ అయితే ఫస్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా మిగతా అమౌంట్ ఎంత మీరు అంటే మీకు ఫీ పేమెంట్ ఎక్స్క్లూడ్ చేస్తే ఎంత పే చేయగలరు, అంటే ఎంత మీకు ఉంది అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, వన్స్ మీరైతే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి వ్యూ జాయినింగ్ అండ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ అనే దానిపై క్లిక్ చేయండి. మీరు కనుక జాయినింగ్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ తర్వాత వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేసి. సో మీకు జాయినింగ్ రిపోర్ట్ కావాలి కాబట్టి దీనిపై అయితే క్లిక్ అయితే చేయండి. సో ఆ తర్వాత మీకు వచ్చేసి మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో మీ యొక్క నేమ్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అది అంతా కనిపిస్తూ ఉంటుంది. సో మీ ఫాదర్ నేమ్ అవన్నీ, సో ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఏంటి అనేది అంతా కనిపిస్తూ ఉంటుంది. ఈ రిపోర్ట్ని బయటకెళ్ళేసి మీరైతే అక్కడ ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ కాలేజీలో అయితే మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, జాయినింగ్ రిపోర్ట్ అనేది ఇలానే ఉంటుంది. సో ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించింది కాబట్టి నేను చూపిస్తున్నాను. ఈ ఇయర్ అయితే 2024 అనేది వస్తుంది. సో మీరు ఇది ఉంటేనే మీరైతే కాలేజ్లో అలో అయితే అవుతారు, లేదంటే లేదనమాట. సో సిర్ఫ్ అలాట్మెంట్ ఆర్డర్ పట్టుకెళ్తేనే అయిపోతుంది అనుకోవద్దు. అలాంగ్ విత్ దట్ యూ నీడ్ టు టేక్ దిస్, ఓకేనా. సో ఫీ పేమెంట్ డీటెయిల్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే సో ఏమైనా మిస్టేక్స్ కనుకుంటే సో మీరైతే ఇందాక చూపించినటువంటి కింద ఫీ పేమెంట్ అని వస్తుంది కదా జాయినింగ్ రిపోర్ట్ కింద. సో అది దానిపై క్లిక్ చేస్తే మీకైతే మొత్తం రిపోర్ట్ అయితే వస్తుంది. సో ఎంత ఫీ పే చేశారు ఏంటి నేమ్ అది అంతా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వన్స్ మనకి మళ్ళీ ఏమైనా ఇబ్బందులు అవ్వద్దు అని అనుకుంటే ఇది అయితే మీరైతే పట్టుకెళ్తే అంటే లైక్ స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకున్నా లేదంటే ఒరిజినల్ ప్రింట్అవుట్ తీసుకున్నా సరిపోతుంది మనకి. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు వస్తాయంటే ఈరోజు వస్తాయని దగ్గర ఇచ్చారు 19/7/2024 అనేసి. సో ఈ వెబ్సైట్లో వస్తాయని చెప్పారు. సో ఏంటి అంటే ఇది ప్రూఫ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు, ప్రూఫ్ చూపిస్తాను అది కూడా.
సో ఈరోజే వస్తాయని అన్ని ఛానల్స్ వాళ్ళు మీకు చెప్తున్నారు కదా, సో దట్స్ ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ వెబ్సైట్ వచ్చేసి నార్మల్గా అయితే వర్క్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం మనకి ఎలాంటి ఆప్షన్స్ లేవు. సో వన్స్ ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, దీనిపై క్లిక్ చేసి ఏం కనిపిస్తుంది, సో డైరెక్ట్ హోమ్ బటన్ అండ్ కాంటాక్ట్ అస్ అనేది కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి సో నిన్నటి వరకు ఎలా ఉండే అంటే క్యాండిడేట్ లాగిన్ అవన్నీ ఆప్షన్స్ కనిపిస్తూ ఉండే, బట్ ఈరోజు అవన్నీ సడన్గా తీసేయడం జరిగింది. సో తద్వారా ఏంటి అంటే వెబ్సైట్ అనేది బిల్డప్లో ఉందన్నమాట, వేరే ఆప్షన్స్ పెట్టనీకైతే సిద్ధంగా ఉంది. సో దాని ద్వారా ఏమంటే ఇది మనకి ఒక హింట్ అనమాట. సో మనకి ఈరోజు సీట్ అలాట్మెంట్స్ వస్తాయనికి హింట్, ఖచ్చితంగా వస్తాయంటే 100% వస్తాయి. సో ఓకేనా, 100% వస్తాయి. ఈరోజు ఆఫ్టర్ 11 AM తర్వాత బిఫోర్ 2:30 or 3 o'clock వరకు అయితే మనకైతే సీట్ అలాట్మెంట్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఆ టైంలో నేను కాలేజీలో ఉంటాను కాబట్టి వీడియో చేయలేకపోతాను. సో వన్స్ మళ్ళీ నేను అందుకే ఇప్పుడు తర్వాత ఏం చేయాలనే ప్రాసెస్తో వీడియో అయితే చేశాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది కూడా ఈ వీడియో విత్ అంత ప్రూఫ్తో చూపించాను కాబట్టి మీకైతే హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నేను చెప్పినట్టుగా చేస్తేనే మీకైతే అలా అవుతుంది, డౌన్లోడ్ అయితే అవుతుంది జాయినింగ్ లెటర్ ఆర్ అలాట్మెంట్ ఆర్డర్. ఓకేనా. సో ఫస్ట్ అయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోనికైతే ఫీ పేమెంట్ చేసే టైంలో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, సో అవన్నీ అయితే మీ యొక్క డెబిట్ కార్డ్తో మాత్రమే చేయండి. సో రిఫ్రెష్ ఇలాంటిది చేయకూడదు పేమెంట్ చేసే టైంలో. ఓకేనా ఫ్రెండ్స్, అదన్నమాట విషయం. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీరైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. దాని తరచు ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ ఎప్పటికీ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మన ఛానల్ ట్రస్టెడ్ ఛానల్ అనమాట, వితౌట్ ఎనీ మెంటర్షిప్స్ నేనైతే గైడ్ చేస్తూ ఉంటాను కాబట్టి. సో కొంచెం మాలాంటి వాళ్ళని కూడా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.